ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో వేరువేరుగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, కుమార్, గుడ్ ఈవినింగ్. అంటే రేపే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కుమార్. 8 నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి తర్వాత కౌంటింగ్ ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడైతే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మొత్తము 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం ఒకటైతే రేపు ఉదయం 6 గంటల నుంచే అధికారులు కానీ ఇటు దానికి సంబంధించిన అబ్జర్వర్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ల విషయానికి వస్తే 8 to 8:30 మధ్య మనకు పోస్టల్ బ్యాలెట్స్ తెలిసే అవకాశం ఉంటుంది. 8:30 తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ప్రస్తుతం మనకు చూసుకుంటే ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17,97,150 ఓట్లకు గాను టోటల్ గా 13,03,690 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కుమార్. ఇంకోవైపు చూసుకుంటే పోలింగ్ శాతం 72% అయింది. లాస్ట్ టైం 69% అయింది. ఈసారి 72% పోలింగ్ నమోదైంది. ఇంకోవైపు ఇటు మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ఒక కరీంనగర్ సంబంధించి మాత్రమే 18 టేబుల్ ఉన్నాయి. మిగతా చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజరాబాద్ విషయానికి వస్తే మాత్రం 14 టేబుల్లో ఏర్పాటు చేశారు. ఇటు కరీంనగర్ విషయానికి వస్తే ఇటు 22 టేబుల్లో 18 టేబుల్లో 22 రౌండ్లుగా లెక్కిస్తారు. మరోవైపు ఇటు చొప్పదండి 24 రౌండ్లు, ఇటు వేములవాడ 19 రౌండ్లు, సిరిసిల్ల 21 రౌండ్లు, మానకొండూరు 23 రౌండ్లు, హుజరాబాద్ 22 రౌండ్లు, హుస్నాబాద్ 22 రౌండ్లు. ఈ మనకు రౌండ్ల వారీగా ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తారు. ఇంకోవైపు ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నీడలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కుమార్. ఇంకోవైపు ఇటు కౌంటింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరా ప్రతి చోట పెట్టడమే కాదు, కౌంటింగ్ సంబంధించి సూపర్వైజర్ విషయానికి వస్తే కౌంటింగ్ సూపర్వైజర్స్ 124 మంది, ఇటు కౌంటింగ్ అబ్జర్వర్లు 124 మందిని ఏర్పాటు చేశారు. ఇటు మైక్రో అబ్జర్వర్లు 124, ఇటు పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 21 మంది సూపర్వైజర్లు సీసీ కెమెరా నీడలో లెక్కిస్తారు. ఇంకోవైపు వీళ్ళకు కూడా 14 మంది మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశారు. పోలీసు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం. జగిత్యాల, కరీంనగర్ రూట్లలో ఇటు డైవర్ట్ చేశారు. జగిత్యాల రూట్లలో ఎవరు కూడా రావద్దు, ఎందుకంటే ఈ రూటు డైవర్ట్ చేసినట్టు నేపథ్యం ఒకటైతే మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక ఎవరు కూడా గెలిచిన తర్వాత ఇటు ర్యాలీలు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేపట్టద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు ఈ ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8 నుంచి 8:30 పోస్టల్ బ్యాలెట్ల రిజల్ట్ ఫస్ట్ వస్తుంది కుమార్. ఆ తర్వాత 8:30 నుంచి మనకు ప్రతి రౌండ్కు 9 గంటల నుంచి మనకు ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. గంటకు మనకు రౌండ్ల వారీగా మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రతి గంటకు కూడా ఎవ్రీ మినిట్ కూడా మనకు ఎవరు ఎంత లీడింగ్ లో ఉన్నారనే అవకాశం మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రేపు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. మీడియా కూడా తప్పనిసరిగా పాస్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పి కలెక్టర్ చెప్పినట్టు నేపథ్యం మనకు అనిపిస్తుంది. రేపటి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు పోలీసు కూడా పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇంకోవైపు కౌంటింగ్ కు సంబంధించి కూడా ఎవరు కూడా గుంపులుగా కౌంటింగ్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దకు రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మనకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది కుమార్. 8 గంటల నుంచి 8:30కు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. 8:30 తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5-6 వరకు పూర్తిగా వివరాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.